హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ మార్కెట్. నేను మీ సతీష్. ఇది ఫ్రీ ఛానల్. నాకు లాస్ట్ ఇయర్ అంటే ఫైనాన్షియల్ ఇయర్ 2025 నుంచి 2026 దాన్నే అసెస్మెంట్ ఇయర్ 2026 టు 2027 అనేసి అంటారు. సో నాకు లాస్ట్ ఇయర్ వచ్చిన లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ 8,56,000 అయినట్లయితే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ 97,000 అయితే రావడం జరిగింది. ఇంట్రాడే ప్రాఫిట్స్ 3,67,000 అయితే రావడం జరిగింది. ఒక పెద్ద న్యూస్ ఛానల్ వల్ల, తెలుగు న్యూస్ ఛానల్ వల్ల ప్రతి ఒక్కరికి తెలుసు ఆ ఛానల్లో ఆప్షన్స్ని రెఫర్ చేయడము, ఆ ఛానల్ వారి యొక్క ప్రాఫిట్స్ని అయితే పోస్ట్ చేశారు. వాటిని చూసి నాకు ఇంట్రెస్ట్ కలిగి దాంట్లో అమౌంట్ అయితే పెట్టడం జరిగింది ఆప్షన్స్లో. కానీ దాంట్లో నష్టాలు అయితే వచ్చాయి. మళ్ళీ లాభాల్లోకి ఏ విధంగా వచ్చానో దాని యొక్క లాజిక్స్, వీటి గురించి ఒక వీడియో అయితే చేయడం జరిగింది. మన లాంగ్ వీడియోస్ అయితే చెక్ చేయండి. ఇక పాయింట్కి వస్తే, ఈ వీడియోలో అయితే ఇన్కమ్ ట్యాక్స్ ఈ ఫైలింగ్ లో మనకు వచ్చిన శాలరీ కానీ, బిజినెస్లో ప్రాఫిట్స్ కానీ, వీటికి ఇన్కమ్ ట్యాక్స్ అయితే చూపించాల్సి ఉంటుంది. మనము ఏ స్లాబ్ కిందికి వస్తాము, ప్లస్ మనము ఇన్కమ్ ట్యాక్స్ ఎంత పే చేయాలనేది ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఇన్కమ్ ట్యాక్స్ ఈ ఫైలింగ్ చేయవలసిన ఆఖరి డేట్ వచ్చేసి 31 జూలై. ఆ తర్వాత కూడా చేయొచ్చు, కాకపోతే 5,000 ఫైన్ అయితే ఎక్స్ట్రాగా పే చేయవలసి ఉంటుంది. ఒక పెద్ద ఛానల్ అయితే ఒక పెద్ద సైట్ని అయితే ప్రమోట్ చేస్తుంది. దయచేసి ఆ పెద్ద సైట్లో మీరు మీ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ని అప్లోడ్ చేయవద్దు. ఒకవేళ ఆ విధంగా చేశారంటే ప్రాబ్లం ఏం వస్తుందంటే, ఆ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు మీరు సబ్మిట్ చేసిన ఫైలింగ్ ఏమన్నా ఎర్రర్స్ వచ్చినా, ఏదన్నా ప్రాబ్లం వచ్చినా, నోటీసులు అయితే మీకు పంపించినప్పుడు ఆ సైట్ వారైతే మీకు హెల్ప్ చేయరు. కాబట్టి మీరు సిఏ దగ్గరికి వెళ్ళి ఈ ఫైలింగ్ అయితే కంప్లీట్ చేసుకోండి. ఇక్కడ మెయిన్ పాయింట్కి వస్తే, మీ యొక్క శాలరీ ఫర్ ఎగ్జాంపుల్ 12 lakhs వచ్చిందనుకోండి పర్ యానమ్, లేదా బిజినెస్లో 12 lakhs ప్రాఫిట్ వచ్చినట్లయితే ఏ విధంగా ఏ స్లాబ్లోకి వస్తుంది, ఎంత ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలనేది డిస్కస్ చేస్తున్నాము. ఫస్ట్ స్టాండర్డ్ డిడక్షన్స్ 75,000 లెస్ అవుతుంది. ఇది న్యూ రెజ్యూమ్ అండి. ఓల్డ్ రెజ్యూమ్ అయితే చాలా ట్యాక్స్ అయితే పడుతుంది. న్యూ రెజ్యూమ్లో అయితే మనకు ఇన్కమ్ ట్యాక్స్ అనేది తక్కువ పడుతుంది. నెక్స్ట్ ఇక్కడ 75,000 డిడక్ట్ చేస్తే రిమైనింగ్ 11,25,000కి అయితే ట్యాక్సిబుల్. ఫస్ట్ 0 to 4 lakhs దీనికి ఈ స్లాబ్లో అయితే దానికి 0 పడుతుంది. కాబట్టి ఈ 11,25,000లో 4 lakhs తీసేస్తే రిమైనింగ్ 7,25,000 ట్యాక్సిబుల్. నెక్స్ట్ స్లాబ్ వచ్చేసి 4 lakhs to 8 lakhsకి 5% పడుతుంది. అయితే ఇక్కడ ఏ విధంగా క్యాల్కులేట్ చేస్తే 20,000 వస్తుందంటే, 4 lakhs into 5% చేస్తే 20,000 అనేది వస్తుంది. ఇక్కడ 4 lakhs to 8 lakhs స్లాబ్ కంప్లీట్ అయింది కదా. రిమైనింగ్ ట్యాక్సిబుల్ అమౌంట్ వచ్చేసి 3,25,000. 8 lakhs to 12 lakhs మిడిల్లో ఉందంటే దానికి 10% పడుతుంది. సో 3,25,000కి 10%, 3,25,000 ఇంటూ 10% గిన వేసినట్లయితే 32,500 అయితే వస్తుంది. సో ఇక్కడ 10% వచ్చేసి 32,500. రిమైనింగ్ ట్యాక్సిబుల్ అమౌంట్ అయితే 0. సో ఇక్కడ ఎంతైతే ట్యాక్స్ వచ్చిందో 20,000, 32,500, టోటల్గా 52,500 ఇదైతే ట్యాక్సిబుల్ అనుకుంటాము. నెక్స్ట్ గవర్నమెంట్ ఇచ్చిన రిబేట్ ఏంటంటే 87A కింద ఈ అమౌంట్ని అయితే డిడక్ట్ చేయడం వల్ల టోటల్ మనం కట్టవలసిన అమౌంట్ వచ్చేసి 0.
సో 20 lakhsకి ప్రాఫిట్‌లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 0 అవుతుంది. ఒకవేళ 12 lakhs ₹1 గిన ఉన్నట్లయితే ట్యాక్స్ ఏ విధంగా పడుతుందనేది క్యాలిక్యులేట్ చేద్దాము. ఫస్టు స్టాండర్డ్ డిడక్షన్ 75,000 తీసేసినట్లయితే రిమైనింగ్ 11,25,000 ₹1. నెక్స్ట్ 4 lakhsకి ఉండదు కాబట్టి ఆ తర్వాత 4 lakhsకి వచ్చేసి 5% అంటే 20,000. నెక్స్ట్ 10% అంటే 32,501. ఇక్కడ టోటల్‌గా ట్యాక్సబుల్ వచ్చేసి 52,501. ఇక్కడ 87A కింద గవర్నమెంట్ మనకిచ్చే రిబేట్ ఎంత అంటే 11,247. ఇక్కడ 52,501 మైనస్ 11,247 చేస్తే 41,254 రూపీస్ అయితే వస్తుంది. మళ్ళీ దీని మీద వచ్చిన దాని మీద అయితే ఎడ్యుకేషనల్ ట్యాక్స్ వేస్తారు. ఆ ఎడ్యుకేషనల్ ట్యాక్స్ గిన వేసినట్లయితే 1,650 రూపీస్ అయితే ట్యాక్స్ అయితే వస్తుంది. సో ఇక్కడ 41,254 ప్లస్ 1,650 వేసినట్లయితే 42,904 రూపీస్ అయితే రావడం ఇదైతే ట్యాక్సబుల్ అవుతుంది. సో మీ దగ్గర ప్రాఫిట్ 2 lakhs ₹1 వచ్చిన శాలరీ 12 lakhs ₹1 వచ్చిన మీరు పే చేయవలసిన అమౌంట్ వచ్చేసి 42,904. అంటే 12 lakhsకి అయితే 0, 12 lakhs ₹1 వచ్చినట్లయితే మీరు చేయవలసిన అమౌంట్ 42,904. నెక్స్ట్ ఒకవేళ మీకు 25 lakh per annum గిన ఉన్నట్లయితే ఈ స్లాబ్ల ప్రకారంగా ఎంతెంత అమౌంట్ వచ్చిందనేది మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ 3,07,500 అయినట్లయితే దీనికి 87A కింద మీకు ఎటువంటి రిబేట్ ఉండదు. ఎడ్యుకేషనల్ ట్యాక్స్ ఈ 3,07,500 ఇంటూ 4% వేసినట్లయితే 12,300 అయితే వస్తుంది. ఈ 3,07,500 ప్లస్ 12,300 గిన వేసినట్లయితే మీరు పే చేయవలసిన అమౌంట్ 3,19,800. ఇదంతా బాగుంది. మళ్ళీ 50 lakhs గిన పర్ యానం గిన మీకు వచ్చినట్లయితే ఫస్ట్ స్టాండర్డ్ డిడక్షన్స్ స్లాబ్స్ ఇవన్నీ కంప్లీట్ చేస్తే 10,57,500 అయితే వస్తుంది కదా. ఇక్కడ ఆ వచ్చిన ట్యాక్స్ మీద సర్ఛార్జ్ అయితే వేస్తారండి. 10% అయితే పడుతుంది. దాని ప్రకారంగా 1,05,750 రూపీస్ అయితే సర్ఛార్జ్ పడడం వల్ల టోటల్గా 10,57,500 ప్లస్ 1,05,750 టోటల్గా 11,63,250. ఈ వచ్చిన అమౌంట్కి మళ్ళీ ఎడ్యుకేషనల్ ట్యాక్స్ వేస్తారండి. 4% ఎడ్యుకేషనల్ ట్యాక్స్ అంటే ఇక్కడ 11,63,250 ఇంటూ 4% వేసినట్లు 46,530 రూపీస్ అయితే వస్తుంది. సో ఇక్కడ 42,530 రూపీస్. దీన్ని యాడ్గిన చేసినట్లయితే 12,05,780 రూపీస్ అయితే పే చేయవలసి ఉంటుంది. న్యూ రెజ్యూమే ప్రకారము 50 lakhs పర్ యానం వచ్చిన వాళ్ళకి 12,05,780 రూపీస్ ట్యాక్స్ అయితే పే చేయవలసి ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు గిన ఎక్కువ లైక్స్ ఇచ్చినట్లయితే ఈ వీడియోస్ని యూట్యూబ్ వారైతే చాలామందికి ఫార్వర్డ్ చేస్తారు. వాళ్ళకి కూడా మన వీడియో గురించి తెలిసినట్లు అవుతుంది. సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సతీష్.